చేస్తా ఉన్నా కూడా వాళ్ళ జీవితాలన్నీ కూడా నాశనం అయిపోవాలి అని ఎందుకు పెడతా ఉన్నారయ్యా ఈ అంశం కూడా అడుగుతా ఉన్నా. జగన్ వచ్చి రైతుల కోసం మాట్లాడితే తప్పే ఉంటే అడుగుతా ఉన్నా. అసలు రైతులందరూ కూడా అగసాకు పడకుండా ఉంటే రైతులకు సమస్య లేకపోయిందంటే ఇన్ని వేల మంది ఎందుకు వస్తారు? జగన్ వచ్చారు కాబట్టి జగన్ వాళ్ళకు తోడుగా నిలబడతా ఉన్నారు కాబట్టి వాళ్ళ సమస్య విపరీత ప్రభుత్వం దృష్టికి ఖచ్చితంగా పోతుంది అని చెప్పి తెలిసి ప్రభుత్వం కనీసం ఈ కుంభకర్ణుని నిధుల నుంచి ప్రభుత్వాన్ని లేవడం కోసం ఇన్ని వేల మంది రైతులు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఆక్రమణను వినిపిస్తా ఉన్నారు. ఇవాళ అడుగుతా ఉన్నా ఇవాళ ఇక్కడికి జగన్ వస్తున్నాడు అని తెలిసి ఇవాళ నేను చేస్తా ఉన్నది 2,000 మంది పోలీసులు ప్రతి గ్రామంలో ఏ రైతు కూడా రాకూడదు ఏకంగా రైతులను గౌరవశీలత తెలుసుకోము. మీరు కదా ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటే అని చెప్పి రైతులు బెదిరించారు. కనీసం పెట్రోల్ బంకుల్లో కూడా రైతులు స్వచ్ఛంగా వచ్చే కార్యక్రమంలో భాగంగా పెట్రోల్ పోయించుకునే కార్యక్రమంలో కూడా పోయించుకునే కార్యక్రమం కూడా జరగకుండా 2 వీలర్స్ లో వస్తే పెట్రోల్ కూడా పోయాకని కేవలం 500 మంది మాత్రమే రావాలట. కేవలం 500 మంది మాత్రమే నష్టపోయారని అడుగుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని. ఎందుకు ఈ ప్రభుత్వం భయపడతా ఉందని అడుగుతా ఉన్నా. ఎందుకు ఈ ప్రభుత్వం ఆంక్షలు పెడతా ఉండేది అడుగుతా ఉన్నా. రైతు యొక్క మాట్లాడితే తప్పే ఉంది. రైతు సమస్య జగన్ లేవని తప్పే ఉంది అడుగుతా ఉన్నా. రైతులు ఉన్నారు కాబట్టి ఇన్ని వేల మంది రైతులు వచ్చి వాళ్ళ ఆవేదన చూస్తా ఉన్నారు. ఇవాళ రైతు పండించిన ఏ పంట గిట్టుబాటు ధర రాని పరిస్థితి. వరి తీసుకుంటే దాదాపుగా 300 రూపాయలు నుంచి 400 రూపాయలు తక్కువ కమ్ముకున్న పరిస్థితి. మిరప, పత్తి, జొన్న, కందులు, మినుములు, పెసలు, మొక్కజొన్న, సజ్జ, రాగులు, వరి, చీని, కొత్త పొగాకు, టొమాటో, చివరికి మామిడి. ఏ రైతు పరిస్థితి తీసుకున్నా కూడా ఏ రైతుకు కూడా కనీసం పరిస్థితి కనిపిస్తాము. అడుగుతా ఉన్నా ఆంధ్ర రాష్ట్రంలో తప్ప మరి ఇక వేరే రాష్ట్రంలో ఎక్కడైనా కూడా 2 రూపాయలకి చేంజ్ ఎక్కడైనా దొరుకుతుందా అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేస్తా ఉన్న రాష్ట్రంలో మామిడి కేవలం 2 రూపాయలకి దొరుకుతా ఉన్న పరిస్థితి ఇదే రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా రైతులకు మామిడి పంట అమ్ముకుంటే ఇదే మండలానికి సంబంధించిన రైతులు ఉన్నారు. మామిడి పంటలు అమ్ముకుంటా ఉన్నారు. ఇదే రైతులనే ఉంటే అలా 2,000 రూపాయలు ఆగం లేదంటే 2,000 రూపాయలు రావడం లేదంటా ఉండదు. ఇదే రైతులకు గత సంవత్సరం వైఎస్ఆర్సీపీ హయాంలో ఇదే పంట 29,000 రూపాయలు కేజీ 29,000 వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నంత కాలం మామిడి పంటలు ఇదే చిత్తూరు జిల్లాలో
22 రూపాయల నుంచి 29 రూపాయలకు రైతులు అమ్ముతున్నారు. ఇదే చిత్తూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత సంవత్సర కాలంలో రైతుల బతుకులు తల్లడిల్లు అవుతా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ప్రశ్నలు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ప్రతి ఏటా మామిడి కొనుగోలు కార్యక్రమం ఉన్నది. మే 10వ తారీఖు నుంచి మే 16వ తారీఖు ఫలాల కొనుగోలు కార్యక్రమం మొదలెట్టాలి. అది ఎందుకు ఈ సంవత్సరం మొదలు పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ప్రశ్నిస్తూ ఉంటారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈ రైతులు తాము పండించిన పంటంతా కూడా జూన్ 2వ వారం జూన్ 3వ వారంలో వస్తే ఫ్యాక్టరీ 2వ వారం జూన్ 3వ వారంలో తెచ్చేసరికి పంట మొత్తం ఒకేసారి ఒత్తిడి పెరిగింది. పంట మొత్తం కోతకు వచ్చి ఫ్యాక్టరీలకు ఒకేసారి పంట తీసుకెళ్లాల్సిన పరిస్థితిలో పంట కుండిపోయే పరిస్థితి కనిపిస్తా ఉంది. కాబట్టి రైతులను ఏం చేయాలో దిక్కుదోచగా రైతులను తెలిసిన టయానికి వీళ్ళు పంట అమ్ముకుందామంటే రేటు 2.5 రూపాయలు 3 రూపాయలు దాటలేదు. ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతా ఉన్నా, 52 పల్ప్ కంపెనీలు చిత్తూరు జిల్లాలో ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, జూన్ 2వ వారం మే 10-15 తారీఖున తెలవాల్సిన ఈ ఫ్యాక్టరీలో జూన్ 2వ వారం 3వ వారం దాకా తెలియకపోతే మీరు ఏం కార్తలు కాస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా, ఎంతమంది రైతులకు ఈ ఫ్యాక్టరీలు 8 రూపాయలు మీరు చెప్పినట్టుగా ఎంతమంది రైతులకు ఈ ఫ్యాక్టరీలు కిలో 8 రూపాయలు వచ్చి కొనుగోలు చేశారు అని అడుగుతా ఉన్నా. ఎంతమంది రైతులకు మీరు చెప్పినట్టుగా మీరు 4 రూపాయలు రైతులకు ఎంతమందికి ఇచ్చారు అని చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అడుగుతా ఉన్నా. అయ్యా చంద్రబాబు, మీ పుణ్యాన పరిస్థితి ఏమిటి అంటే ఈరోజు రైతులకే ఒక్కరికి కూడా గిట్టుబాటు ధర రాని పరిస్థితి. పక్కన కర్ణాటకలో 16 రూపాయలు కేజీకి అక్కడే జనతాదళ నేత కేంద్ర మంత్రి కుమారస్వామి అడిగితే కేంద్ర ప్రభుత్వము 16 రూపాయలకు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చిందట. ఈ 16 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది కూడా మంచి రేటు కాదు, అని చెప్పి 16 రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కర్ణాటకలో కొనుగోలు చేయడానికి వచ్చేదానికి అక్కడ వాళ్ళు చర్యలు తీసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏమి గాడిదలు కాస్తామని అడుగుతా ఉన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు గట్టిగా ప్రశ్నిస్తూ అడుగుతా ఉన్నా, జిల్లాలో 6,45,000 టన్నులు 6,45,000 మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుంది. 2,20,000 ఎకరాలలో పంట పండుతుంది. 76,000 మంది రైతులు వ్యవసాయం చేస్తూ మామిడి మీద బతుకుతారు. ఈ 76,000 కుటుంబాలకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమందికి 12 రూపాయలు కేజీ వచ్చింది అని అడుగుతా ఉన్నా. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 2 సంవత్సరం కూడా 29 రూపాయలు కేజీ రైతులు అమ్ముకున్న పరిస్థితి నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రైతులకు కనీసం 12 రూపాయలు కూడా ఇప్పించలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడని అర్థం చేసుకోవచ్చు. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ 12 రూపాయలు కూడా ఇప్పించే పరిస్థితి లేక ఇదే చంద్రబాబు నాయుడు గారు రైతులను నడి రోడ్డు మీద పెట్టాడు. రైతులకు ఇవాళ 2.5-3 రూపాయలకు ఇవాళ మార్కెట్ యార్డులోను ఇవాళ ర్యాంపుల దగ్గర ఇవాళ కొనుగోలు చేసే కార్యక్రమం జరుగుతాయి. ఫ్యాక్టరీ దగ్గర కూడా
ఇవాళ వస్తా ఉన్నాడు కాబట్టి జగన్ వస్తున్నాడు అని చెప్పి 3 రోజుల నుంచి 6 రూపాయలు ఇస్తాము అని చెప్పి మెసేజ్లు పెడతా ఉన్నారంట. నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు, రైతులకు కనీసం 3 రూపాయలు కూడా రాకుండా కేజీ అమ్ముతా ఉన్నారు అని అంటే ఏమి నిద్రపోతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారిని రైతులు గట్టిగా నిలదీస్తూ ప్రశ్నిస్తే రైతులు ఇవాళ ఉన్నారు, నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారిని. ఆ ప్రభుత్వ హయాంలో రైతులకు మే మాసం వచ్చేసరికి పంట కొనుగోలు కోసం, పంట పెట్టుబడి కోసం పెట్టుబడి సహాయం కింద మేఘ మాసంలో రైతులకు పెట్టుబడి సహాయం అందేది. రైతులకు ఆర్బీకేలు తోడుగా ఉండేది. చెయ్యి పట్టుకొని రైతులను నడిపించే కార్యక్రమం జరిగేది. కానీ ఈ రోజు ఏం జరుగుతా ఉంది? మొదటి సంవత్సరం దాటిపోయింది. రైతులకు ఇవాళ ఇవ్వాల్సిన పెట్టుబడి సహాయం కింద ఇవ్వాల్సిన రైతు భరోసా 20,000 రూపాయలు ఎగరగొట్టేశారు. ఈ సంవత్సరం కూడా జూన్ అయిపోయింది, జూలైలో ఇవాళ ఉన్నాం. ఇంతవరకు రైతులకు పెట్టుబడి సహాయం అందలేదు. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ సమయానికి రావాల్సిన ఇన్పుట్ సబ్సిడీ రాకుండా పోయింది. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఉచిత పంటల బీమా రైతుల భూమి పూర్తిగా ఎగరగొట్టేసిన పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారి పుణ్యాన ఆర్బీకేలన్నీ నిర్వీర్యమైపోయి, ఈ క్రాపర్లను పూర్తిగా నిర్వీర్యమైపోయి రైతులకు కనీస మద్దతు ధర రానప్పుడు మా ప్రభుత్వ హయాంలో సీఎం ఆపణ ఉండేది. కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొడ్యూసర్. ఆర్బీకేల పరిధిలో ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధర రాకపోయినా కూడా వెంటనే అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్ గా ఉన్న ఆర్బీకే అసిస్టెంట్ వెంటనే నోటిఫై చేసేవాడు. జాయింట్ కలెక్టర్లు, జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్లుగా మార్కెట్ గా వ్యవహరించే వాళ్ళు వెంటనే ఇన్వాల్వ్ అయి ఆ ఆర్బీకే పరిధిలో ఆధారంగా పంటను కొనుగోలు చేసేవాళ్ళు. ఇవన్నీ పూర్తిగా నిర్మాణమైపోయి ఆర్బీకేలు ఎరువులు ఇవన్నీ కూడా ఆర్బీకేల ద్వారా గ్రామ స్థాయిలోనే ఉండే పరిస్థితి, సప్లై చేసే పరిస్థితి ఇవాళ లేకుండా పోయింది. ఆగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ నియోజకవర్గానికి ఒక ఆగ్రి టెస్టింగ్ ల్యాబ్స్ ఉన్న పరిస్థితిలో ఈ రోజు నియోజకవర్గానికి ఆగ్రి టెస్టింగ్ ల్యాబ్లన్నీ కూడా ఇవాళ నిర్వీర్యమైపోయిన పరిస్థితిలో ఇవాళ వ్యవసాయం జరుగుతూ ఉంది. వ్యవసాయానికి సంబంధించిన అన్ని రంగాలు కూడా ఇవాళ నిర్వీర్యమైపోయిన పరిస్థితిలో ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి కనబడతా ఉంది. నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారు గట్టిగా అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు ప్రతి రైతు దగ్గర నుంచి 76,000 మంది రైతులు ఉన్నారు. 6,45,000 టన్నుల మామిడి పంటలు పండించే రైతులు వీళ్ళంతా 2,20,000 ఎకరాలలో ఈ పంట సాగుంది. ఈ మామిడి చెట్లన్నీ కూడా పెద్ద చెట్లు. ఆర్బీకేల పరిధిలో ఇవన్నీ కూడా నమ్మదు. 5 గ్రామాలలో ఈ 76,000 మంది రైతులకు మీరే 12,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు వేయాలి. డబ్బులు వేసి ఆ పంటను మీరే కొనుగోలు చేసి ఆ తర్వాత ఫ్యాక్టరీలకు మీరే అమ్ముకోమని చెప్పి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తా ఉన్నారు. రైతులను ఇబ్బందులు పాలు చేస్తూ రైతులు ఇవాళ ఫ్యాక్టరీలు కొనుక్కోక రాత్రుల దగ్గర 200 రూపాయలు 3 రూపాయలకు అమ్ముకోలేక పంటను కుళ్ళిపోతా ఉన్న పరిస్థితిలో రైతు తాను తెచ్చిన పంటను ఫ్యాక్టరీల చుట్టూ 45 రోజులు లారీలలో స్టాక్ పెట్టుకుని అక్కడ కూడా ఆ లారీ ఖర్చులకు డబ్బులు ఇవ్వలేక అభిసంపడతా ఉన్న రైతులకు తోడుగా ఉండమని కోరుతా ఉన్నాం. లేదంటే రైతుల తరఫున వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గట్టిగా ఉద్యమిస్తుందని చంద్రబాబు నాయుడు గారి డిమాండ్ను నెరవేర్చకపోతే రైతుల తరఫున గట్టిగా ఉద్యమం చేస్తారు వైఎస్ఆర్సీపీ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.
మర్చుకోకదు శశిధర్ అంటేనే రైతు. మిమ్మల్ని కలవటానికి వచ్చినందుకు శశిధర్ అంటేనే వ్యక్తి కానీ రైతు కుటుంబం కాదని వస్తా ఉన్నా. ఇక్కడ ఉన్న వాళ్ళు రాష్ట్రంలో 62% మంది వ్యవసాయం మీద బతుకుతా ఉన్నారు. చిత్తూరు జిల్లాలో వ్యవసాయం మీద బతికే వాళ్ళు దాదాపు 80% మంది. మరి వీళ్ళంతా రైతు బిడ్డలు కాదా అని అడుగుతా ఉన్నా. మరి వీళ్ళందరినీ ఈ మాదిరిగా తలబగలు కొట్టి దాదాపుగా 1200 మందిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఈ ప్రోగ్రాం రాకూడదు అని చెప్పి విచ్చలవిడిగా లాఠీ చార్జ్ చేశారు. నేను అడుగుతా ఉన్నా, వీళ్ళు పోలీసులా మనుషులు ఉన్న రాక్షసులు అని అడుగుతా ఉన్నా. ఇవాళ నేను ప్రతి పోలీసు సోదరులకి ఒకటే చెప్తా ఉన్నాను, అయ్యా ప్రతి పోలీసు సోదరులు మీకు కూడా సమస్యలు ఉంటాయి. జగన్ అనే వ్యక్తి ఎప్పుడు ఎవరికి సమస్య వచ్చినా పలికేది ఒక్క జగన్ మాత్రమే పలుకుతాడు. ఒక రైతుల సమస్యలైనా జగనే పలుకుతున్నాడు, మామూలు రైతులైనా కూడా జగనే పలుకుతా ఉన్నాడు, మిర్చి రైతులైనా కూడా జగనే పలుకుతా ఉన్నాడు. ఉద్యోగస్తుల సమస్యలైనా కూడా వాళ్ళకి ఐఆర్ ఇవ్వాలన్నా, డిఆర్సీ డిమాండ్ చేయాలన్నా, వాళ్ళకి డిఏ ఇప్పించాలన్నా, చివరికి చంద్రబాబు నాయుడు గారి హామీలను నిలదీస్తూ చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా ప్రశ్నించాలన్నా, ఆయన సూపర్ 6 సూపర్ 7 ప్రజలను మోసం చేసిందని ఎండగట్టాలన్నా ఒక జగనే ముందున్నాడు అన్నది ప్రతి పోలీస్ సోదరుడు గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఇవాళ ప్రతి పోలీస్ సోదరుడు కూడా అధికారంలో ఉన్న ఎస్పీలు, అధికారంలో ఉన్న డిఐజీలు, లంచాలకు లోనవుతా ఉన్న ఆ సిఐలు, వీళ్ళ మాటలు వినకండి, వీళ్ళ ప్రలోభాలకు వినకండి. రేపొద్దున మీ సమస్యలు కూడా ఇదే మాదిరిగానే చంద్రబాబు నాయుడు గారు మోసం చేసి రోడ్డు మీద పడేసే కార్యక్రమం జరిగినప్పుడు అప్పుడు జగన్ అనే వ్యక్తి ముందుకు రావాలి అంటే ఈ మాదిరిగా ఈ పోలీస్ హరాస్మెంట్ జరుగుతా ఉన్న తీరును ప్రతి కానిస్టేబుల్ సోదరులు కూడా, పూర్తి స్థాయిలో ఉన్న ప్రతి కానిస్టేబుల్ సోదరులు కూడా, ప్రతి ఎస్ఐ సోదరులు కూడా అడ్డుకోమని పోలీసులు కూడా కోరుతా ఉన్నారు. ఏమంటే ఈ రాష్ట్రంలో సమస్యల గురించి మాట్లాడేవాడు ఎవరు ఉండదు, సమస్యల గురించి ఎవరు మాట్లాడినా కూడా ఆ సమస్య లేదు అని చెప్పి వక్రీకరిస్తారు, డ్రామాలాడతారు, తప్పుదోవ పట్టిస్తారు. సమస్యను ప్రజలకు గాలికి వదిలే పరిస్థితి వస్తుంది. నష్టపోయే కార్యక్రమం జరుగుతుంది. ప్రతి పోలీసు సోదరుడు కూడా ఈ సందర్భంగా